తల్లిదండ్రులు ఏం చేశారని ప్రశ్నించటం ఇప్పుడున్న జనరేషన్కు కామనైపోయింది. అసలు కన్నబిడ్డల కోసం తల్లిదండ్రులు ఏం చేస్తారో చెప్పడానికి ఒక ఉదాహరణ సరిపోదు. ఏం చెయ్యరో చెప్పడానికి మాటలు కూడా ఉండవు. ఓ రోజు సాయంత్రం బడినుంచి వచ్చిన 7 ఏళ్ల బాలుడు తన తల్లిని అన్నం పెట్టమని అడిగాడు. ఇంట్లో సరుకులు ఏమీ లేక వంట చేయలేదా తల్లి. కన్న కొడుకు ఆకలితో అల్లాడుతుంటే చూడలేక ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయింది. నేను బతికి ఉండగానే నా కన్నబిడ్డల ఆకలి తీర్చలేకపోతున్నా, ఇంకా నేను బ్రతికి ప్రయోజనమేంటి అని బాధపడింది. ఆ బాధలోనే ఆమె తీసుకున్న నిర్ణయం ప్రపంచం మొత్తం తిరిగి చూసేలా చేసిందా మాతృమూర్తి. చేసిన అప్పులు తీర్చలేక భర్త చనిపోతే తన పిల్లల భవిష్యత్తు కోసం ఈ తల్లి పడిన తపన అంతా ఇంతా కాదు. అందుకే బీబీసీ సైతం ఈమె జీవితాన్ని కవరేజ్ చేసి ప్రపంచానికి ఈ తల్లి గురించి తెలిసేలా చేసింది. ఇది రియల్ గా జరిగిన సంఘటన. చాలా ఎమోషనల్ గానే కాకుండా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. కాబట్టి పూర్తి స్టోరీ క్లియర్ గా అర్థం కావాలంటే వీడియోని చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. దానికి ముందు చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. తమిళనాడులోని సేలం జిల్లాలోని ఓ చిన్న పల్లెటూరులో భర్త 3 పిల్లలతో కలిసి ఉంటోంది ప్రేమ. భార్యాభర్తలిద్దరూ ఇటుకల బట్టీలో పనిచేసేవాళ్లు. రోజంతా చెమటోడ్చి సంపాదించిన ఇద్దరి సంపాదనతో వారి జీవితం సాఫీగా గడిచిపోయేది. పెద్ద పిల్లాన్ని ప్రైవేట్ స్కూలుకు కూడా పంపేవాళ్లు. అలా అంతా బాగానే జరుగుతోంది. కాని ఓ రోజు తన భర్తకు ఒక ఆలోచన వచ్చింది. పని నుండి సాయంత్రం ఇంటికి తిరిగొచ్చిన తర్వాత ప్రేమ భర్త ఆమె దగ్గరకు వచ్చి, ఎన్ని రోజులు ఇలా ఇటుకల బట్టీలో కూలీలుగా పనిచేస్తాం? పని అంతా తెలిసిన వాళ్లం, సొంతంగా మనమే ఒక ఇటుకల బట్టీని పెట్టుకుందాం అన్నాడు. దాంతో భర్త ఆలోచన నచ్చి అందుకు ప్రేమ కూడా సరేనంది. తమ ఇటుకల వ్యాపారం ఎలా ప్రారంభించాలో ఒక ఐడియా ఉంది కాని ప్రారంభించేందుకు చేతిలో డబ్బు మాత్రం లేదు. దీంతో తెలిసిన వాళ్ల దగ్గర 2 లక్షల రూపాయల దాకా అప్పు చేసి ఇటుకల బట్టీని ప్రారంభించారు ఆ భార్యాభర్తలు. ఏడాది గడిచింది. లాభాలేమీ రాలేదు. తెచ్చిన అప్పు అలాగే ఉంది. కనీసం వడ్డీ కూడా కట్టే పరిస్థితి లేదు. నెల నెలా అసలు తీసుకున్న అప్పు అలాగే ఉంటోంది. పైగా వడ్డీ పెరుగుతూ పోతోంది. దీంతో ఈ కష్టం నుంచి గట్టెక్కలేనని అనుకున్న ప్రేమ భర్త భార్యాపిల్లల గురించి ఏమీ ఆలోచించకుండానే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటుకల బట్టీ దగ్గర భర్త ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసిన ప్రేమ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అమ్మ ఎందుకు ఏడుస్తుందో కూడా తెలుసుకోలేని చిన్నపిల్లలు. అమ్మ ఏడుస్తోందని వాళ్లూ ఏడ్చారు. ఇరుగు పొరుగు కలిసి భర్త శవాన్ని ఇంటికి తెచ్చారు. పోలీసులకు తెలిస్తే ఎక్కడ కేసు పెడతారోననే భయంతో అంత్యక్రియలను తొందరగా చేయాలని స్థానికులు చెబుతున్నారు. కాని కనీసం భర్త అంత్యక్రియలకు కూడా ప్రేమ దగ్గర చిల్లి గవ్వలేదు. బంధువులు కూడా పెద్దగా ఎవరూ లేరు. మానవత్వంతో గ్రామస్తులు తలో చెయ్యి వేశారు. అలా అంత్యక్రియలు జరిపించేశారు. తాను కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి కూడా తన భర్త చేతిలోనే పెట్టే ప్రేమకు భర్త చనిపోయిన తర్వాత అసలు ఏం చెయ్యాలో, ఒంటరిగా జీవితాన్ని ఎలా మొదలుపెట్టాలో ప్రేమకు తెలియదు. కాని భర్త చనిపోయిన తర్వాత అప్పిచ్చిన వాళ్లు ఇంటికొచ్చేవాళ్లు. అప్పు తీర్చాలని ఒత్తిడి చేయటం మొదలుపెట్టారు. వడ్డీ కాకపోయినా అసలైనా ఇవ్వాలని రోజూ గొడవ పెట్టుకుని వెళ్లేవాళ్లు. ఇల్లు గడవటమే కష్టంగా ఉంది. 3 పిల్లల్ని పోషించాలి, ఇంటి కిరాయి కట్టాలి, అప్పు తీర్చాలి. ఇందులో కనీసం ఏ ఒక్కటీ చేయలేని నిస్సహాయ స్థితి ఆమెదు. కాని ఒకరోజు సాయంత్రం అప్పటిదాకా బయట ఆడుకున్న పిల్లలు, స్కూలుకి వెళ్లి వచ్చిన పెద్ద కొడుకు అమ్మ దగ్గరకు వచ్చి ఆకలిస్తోందంటూ ఏడవటం మొదలుపెట్టారు. వాళ్లకు పెట్టడానికి ఇంట్లో ఏమీ లేదు. కనీసం ఏదైనా అమ్మి వాళ్లకు తిండి పెడదామంటే ఆ ఇంట్లో ఒక ప్లాస్టిక్ ఒక్క బకెట్ తప్ప ఇంకేమీ లేదు. అది అమ్మినా 4-5 రూపాయలు కూడా రావు. పిల్లల్ని ఇంట్లోనే ఉండమని చెప్పి బయటకు వెళ్ళింది. జుట్టు కొనే దుకాణానికి వెళ్లి జుట్టును కత్తిరించి ఇచ్చేసింది. 150 రూపాయలు వచ్చాయి. పక్కనే ఉన్న హోటల్కు వెళ్లి 3 ప్యాకెట్ల అన్నం కొనుక్కొని ఇంటికి వచ్చి పిల్లలకు పెట్టింది. అప్పటికి పిల్లలి ఆకలిని తీర్చటం గురించి మాత్రమే ప్రేమ ఆలోచించింది. మళ్లీ ఏడిస్తే ఇంకో పూట అన్నం మాత్రమే పెట్టగలనని ఆమెకు తెలుసు. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కావటం లేదు. తన భర్తలాగే తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది. ఓసారి ప్రయత్నించింది కూడా. కాని పిల్లలు అనాథలుగా మారిపోతారని గుర్తుకొచ్చి ఆగిపోయింది. అయితే ప్రేమ వెంట్రుకలు అమ్మడాన్ని గమనించిన బాలుమురుగన్ అనే ఓ వ్యక్తి పిల్లల ఆకలి తీర్చటానికి వెంట్రుకలు అమ్మిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆమెకు సాయంగా తన వంతు 1000 రూపాయలు ఇస్తున్నట్టు కూడా పోస్టులో రాశాడు.
దాతలెవరైనా తన బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తే అవి ప్రేమకు అందజేస్తానన్నాడు. బ్యాంకు ఖాతా వివరాలను పోస్టుతో పాటు అటాచ్ చేశాడు. ఎవరూ సాయం చేయకపోయినా పొద్దున్నే వెళ్లి కనీసం 1000 రూపాయలైనా ప్రేమకు ఇద్దామనుకున్నాడు. ఏటీఎంకు వెళ్లి తన ఖాతాలో ఎంత ఉందో బ్యాలెన్స్ చెక్ చేశాడు. బాలమురుగన్ బ్యాలెన్స్ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తాను చేసిన పోస్టుకు స్పందించి ఏకంగా 36 మంది డబ్బులు వేశారు. ఒక్కరోజులోనే 1,80,000 రూపాయలు రావటం మురుగన్ నమ్మలేకపోయాడు. తాను కూడా ఇవ్వాలనుకున్న 1000 రూపాయలతో కలిపి 1,81,000 రూపాయలను తీసుకొని ప్రేమ ఇంటికి వెళ్లాడు. 3 పిల్లలతో కలిసి ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో దీనంగా కూర్చుందామె. ఆమెను బయటకు పిలిచి డబ్బులు చేతిలో పెట్టాడు. అసలు ఏం జరుగుతుందో, అతను ఎవరో, తనకు డబ్బులు ఎందుకు ఇస్తున్నాడో ఏదీ అర్థం కావటం లేదు. ఆమెకు జరిగిన సంగతంతా ప్రేమకు నిదానంగా చెప్పాడు మురుగన్. దీంతో సంతోషం, బాధ, కృతజ్ఞత అన్నిటినీ కన్నీళ్ల రూపంలో బయటపెడుతూ మురుగన్ కాళ్లమీద పడింది ప్రేమ. ఇవన్నీ ఒక్కరోజులో వచ్చిన డబ్బులేనని, ఇంకా ఎవరైనా తన అకౌంట్లో డబ్బులు వేస్తే తెచ్చిస్తానని చెప్పాడు మురుగన్. దీంతో ప్రేమ అతని 2 చేతులు పట్టుకొని, ఇవి చాలు, వీటితో నా అప్పు చాలా వరకు తీరిపోతుంది. మిగతా అప్పును నేను కష్టపడి తీర్చుకుంటా. నా పిల్లల్ని కూడా పోషించుకుంటా. నాకు సాయం చేసిన వాళ్ళందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పండి. ఇంకా డబ్బులు పంపించొద్దని కూడా చెప్పండి అని కోరింది. ఆమె చెప్పిన మాటలు విన్న బాలమురుగన్ కూడా చాలా సంతోషపడ్డాడు. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా తనను కలవాలని చెప్పి వెళ్ళిపోయాడు. మురుగన్ ఇచ్చిన డబ్బుతో చాలా వరకు అప్పు తీర్చేసింది. పెద్ద కొడుకును స్కూలుకు పంపించింది. ఇల్లు గడవటం కోసం మళ్లీ కూలీగా ఇటుకల బట్టీలోనే పనిచేయటం మొదలుపెట్టింది. రోజుకు 200 రూపాయలు సంపాదిస్తోంది. అప్పులు తీర్చడమే కాదు, తన సంపాదనతో పిల్లల కడుపు కూడా నింపుతోంది ప్రేమ. 3 పిల్లలతో కలిసి ఇటుకల బట్టీ దగ్గర గుండుతో నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రేమ ఫోటో వైరల్ కాగానే ఈ ఘటనపై బీబీసీ సైతం స్పందించింది. ప్రేమ దీనావస్థను బీబీసీ కవర్ చేసింది. దీంతో ప్రేమ జీవిత కథ ప్రపంచం మొత్తం తెలుసుకుంది. మామూలుగా జుట్టు కత్తిరించటానికే అల్లాడిపోతారు. అలాంటిది తన జుట్టు మొత్తాన్ని కత్తిరించేసుకొని తన పిల్లల ఆకలి తీర్చిన ప్రేమ నిజంగా గ్రేట్. జీవితంలో ఏం జరిగినా తట్టుకొని నిలబడాలి, ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోవాలి అనే విషయాన్ని ప్రేమ జీవితం చెప్పకనే చెబుతోంది. చిన్న చిన్న విషయాలకే సూసైడ్ చేసుకోవాలని అనుకుంటున్న వారికి ప్రేమ జీవితం ఓ కనువిప్పులాంటిది. మరి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి, ఇలాంటి మరెందరో గొప్ప వ్యక్తుల ఇన్స్పైరింగ్ రియల్ లైఫ్ మోటివేషనల్ సక్సెస్ స్టోరీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.